పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భారీగా వరద పోటెత్తుతోంది. బ్యారేజ్ వద్ద 14.4 అడుగులకు చేరింది నీటి మట్టం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చుతున్నట్టుగా మనకు సమాచారం. దీనికి సంబంధించి కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. వివరాలేంటి హరీష్? ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరిలో వరద పోటెత్తుతుంది. గోదావరిలో అయితే ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 13,37,000 క్యూసెక్ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా బ్యారేజ్ దగ్గర అయితే వరద నీటి మొత్తం 14.2 అడుగులుగా ఉంది. అంటే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 11.75 అడుగులకైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13.75 అడుగులు వరద దాటితే ఖచ్చితంగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. తెల్లవారుజామున రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర జారీ చేయడం జరిగింది. 13,37,000 క్యూసెక్ నీరు ఇప్పుడు సముద్రంలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎగువ నుంచి ఇంకా వరద నీరు వస్తుంది. అంటే ట్రెండ్ రైజింగ్ లో ఉంది కాబట్టి దాదాపు 15 లక్షల క్యూసెక్ల వరకు నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పూర్తిగా ముంపు బారిన పడింది. దాదాపు 4 మండలాల్లో 100 గిరిజన గ్రామాలు ముంపు బారిన చిక్కుకున్నాయి. ప్రమాద స్థాయికి అక్కడ గోదావరి శబరి వరద ప్రవాహం చేరుకుంది. దాదాపు 100 గ్రామాలు, ఈ 100 గ్రామాలకు మండల కేంద్రాల నుంచి రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. దీంతో పాటు జాతీయ రహదారి 326 పైన వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఒరిస్సాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చిన వాహనాలు కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. మరోవైపు ఎటపాక మండలంలో రాయడపేట, నిలిపాక, చోడవరం దగ్గర కూడా NH30 మీద కూడా ఈ వరద నీరు చేరింది. దీంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు అయితే రవాణా వ్యవస్థ అంతా నిలిచిపోయింది. దీంతో పాటు అంటే ఆంధ్రాలో గోదావరి, శబరితో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముక్నూరు దగ్గర ప్రధాన రహదారి మీద సోకులేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో చింతూరు, వీఆర్పురం మండల కేంద్రాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఈ కోనవరం దగ్గర అయితే శబరి గోదావరి సంగమం దగ్గర దాదాపు గోదావరి 50 అడుగుల ఎత్తుగా ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే వరద ప్రవాహం మరో 2 రోజులు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు కోనసీమలో అయితే ఈ వరద ప్రభావంతో ఇప్పటికే కాజువేలన్నీ కలకాయలంక కాజువే, గంటిపెదపూడి కాజువే కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. లంక ప్రాంతాల్లో అయితే ఇప్పుడిప్పుడే ఈ వరద ప్రవాహం కాస్త చేరే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో ఓకే హరీష్.